నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగా శేషు, ప్రముఖ వైద్యులు డాక్టర్ వీర్రాజు, యోగా గురువు హనుమంతరెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడ రాజేశ్వరి నగర్లో గల నగరపాలక సంస్థ కమ్యూనిటీ హాల్లో స్వచ్ఛ భారత్ యోగా మండలి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని మహిళలచే యోగా సాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా యోగా గురువు హనుమంతరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో యోగా సాధన చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగా శేషు, డాక్టర్ వీర్రాజు, హనుమంతరెడ్డిలు మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరిగే విధంగా కృషి చేయడం, దానికి అనుగుణంగా ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కొండలరావు, మహిళలు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డేగా జూన్ 21ని మోడీ గారి ఆధ్వర్యంలో దీని ఒక ప్రతిపాదన చేసి ఐక్యరాజ్య సమితిలో దీన్ని ఆమోదించారు. కాబట్టి ఈ యోగాన్ని మనం ఏంటంటే ఒక ఒక పండగ కింద తీసుకుంటామన్నమాట. ఇది ఒక సంపద మనకి బాడీకి సంబంధించి, మనకి శరీరానికి, మనసుని, అలాగే మన మెటబాలిజాన్ని కూడా సమతుల్యం చేసేటటువంటిదే యోగా అన్నమాట. ఆ యోగా చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి 72,000 కూడా నాడులు కూడా యాక్టివేట్ అయ్యి మనకి రోజు చేసుకోవడం వల్ల ఏ రోజు కూడా ఏ ఇబ్బంది లేకుండా మనకి చాలా హ్యాపీగా, సంతోషంగా మన బాడీలో ఉన్నటువంటి అన్ని నర్వ్స్ కూడా యాక్టివేటెడ్గా ఉండడం వల్ల మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్, ఒక ప్రోగ్రామ్ కింద అనుకుని మన ఇంట్లో ముందు మనం ప్రయాణం చేస్తే మనతో కూడా మన పిల్లలు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ యోగా దినోత్సవాన్ని ఒక పండగ కింద జరుపుకోవాలని చెప్పి రేపు 21 ఆదివారం నాడు యోగా దినోత్సవం కాబట్టి మన సురేష్ నగర్లో కూడా చాలా ఘనంగా జరుపుతున్నాం. కాబట్టి మన కాకినాడ ప్రజలందరూ కూడా ఈ విధంగా మేము విజ్ఞప్తి చేస్తూ, యోగా చేసిన ప్రతి మనిషి కూడా తనకు తెలియకుండానే సనాతన ధర్మాన్ని అనేది ప్రాక్టీస్ చేస్తారు. సనాతన ధర్మం అంటే ఏంటి? లెట్ అస్ లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఇది ఈ కాన్సెప్ట్ లేకపోవడం వల్లే ఈ ప్రపంచంలో ఇంత అశాంతి, యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కేవలం కారణం ఏంటండి? వీడు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్ అన్న కాన్సెప్ట్ లేకపోవడం. ఈ యోగా చేస్తుంటే కొందరు ఇంటర్నేషనల్ లీడర్స్, కొన్ని డెవలప్డ్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ ఈ యోగాను ప్రాక్టీస్ చేస్తే మన మోడీ గారి లాగే, నా లెక్క ప్రకారం సనాతన ధర్మాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ మధ్య వచ్చిన గల్ఫ్ వార్స్ అవి కూడా ఉండేవి కాదని నా అభిప్రాయం. అంచేత మీరందరూ కూడా ఈ యోగాని నిర్విరామంగా ప్రాక్టీస్ చేస్తూ మీ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ మీ పరిసర వాతావరణాన్ని, మీ చుట్టూతో ఉన్న ప్రజలతో కలివిడిగా ఉండడం నేర్చుకుంటారని నేను అనుకుంటూ మీకు సెలవు తీసుకుంటాను. చాలా దిగ్విజయంగా 365 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎంత వర్షం వచ్చినా, ఎంత వేడి ఉన్నా, ఎంత ఎండ ఉన్నా, ఎంత చలి ఉన్నా ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది. వాలంటరీగా ఈ స్వచ్ఛ సేవ జరుగుతూనే ఉందండి. కమర్షియల్ కాదు. స్వచ్ఛ భారత్ యోగ మండలి అందరినీ కూడా ఒక తాటిపైన తెచ్చి ప్రతి ఒక్కరిని కూడా అనారోగ్యాలతో వచ్చిన వారంటే ఆరోగ్యాలతోటి ఇంటికి వెళ్ళడమే నా యొక్క లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని వాళ్ళు కూడా ఛేదించి వాళ్ళు ఎంతో తృప్తి పడుతున్నారు ఈరోజు. దానికి ప్రతి మహిళా సభ్యులకి, ధ్యానులకి ఈ సంపదని ఎల్లప్పుడూ మీరే కాదు, మీ కుటుంబ సభ్యులను కూడా పాల్గొని అందరికి కూడా ఈ ఆరోగ్యాల్ని ఇవ్వవలసిందిగా అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా.